నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ వీకెండ్ కానీ ఈ రోజుల్లో కానీ ఎవరైనా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏదైనా సినిమా చూడాలి అని అనుకుంటే ఒక అద్భుతమైన సినిమా ఉంది, అందరూ చూడాల్సిన సినిమా. ఆ సినిమా పేరే తాయ్ కిలవి. ఈ సినిమా ఇప్పుడు వచ్చింది. ఒక బామ్మ క్యారెక్టర్ని అన్ని రకాల మనుషులు ఆకట్టుకునేలా, అన్ని రకాల మనుషుల మనస్తత్వాల్ని ఆకట్టుకునేలా ఒక బామ్మ క్యారెక్టర్ని బేస్ చేసుకొని సినిమా ఈ లెవెల్ హిట్ అవ్వడం. అంటే 10 కోట్లు ఖర్చయింది ఈ సినిమాకి. ఇప్పటివరకు గ్రాస్ 80 కోట్లు వసూలు చేసింది సినిమా. అయితే ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి అని అంటే 1957లో మదర్ ఇండియా మూవీ వచ్చింది. నేను ఆ సినిమాని ఈ సినిమాని ఏమాత్రం పోల్చట్లేదు, కానీ విషయం చెప్తున్నా. అమ్మ క్యారెక్టర్ మదర్ ఇండియా మూవీలో అమ్మ క్యారెక్టర్కి ఓర్పు, సహనం, త్యాగం మెయిన్. ఈ 3 లక్షణాలే 100% ఉంటాయి. ఆ కాలంలో అమ్మలు నిజానికి అట్లా ఉన్నారు. మనం చూసిన అమ్మల్లో కూడా చాలా మంది అట్లా ఉన్నారు. అదే అమ్మ ఓర్పు, సహనం, త్యాగం ప్లేస్లో ఈ జనరేషన్లో స్వయం ప్రతిపత్తి, ఆత్మాభిమానం ఉంచుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఈ మూవీలో ఈ క్యారెక్టర్ పొన్నుత్తాయి. పొన్నుత్తాయి అంటే మీనింగ్ గోల్డ్, ప్రీషియస్. తాయి అంటే అమ్మ, పొన్ను అంటే గోల్డ్ ఆర్ ప్రీషియస్ అనే అర్థం ఉంది. సో పొన్నుత్తాయి పైకి ఎక్కడ కూడా పొన్నుత్తాయి లాగా కనిపించదామె. అందరిని తిడుతూ ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది. నేను సినిమా చూడని వాళ్ళ కోసం అస్సలు మూవీలో ఏది కూడా నేను రివీల్ చేయను, కానీ ఒక్క డైలాగ్ చెప్తా. ఆమె ఒక మాట చెప్తుంది, డబ్బు చాలా అవసరం. ఇప్పుడు కూడా మనందరికీ తెలుసు, డబ్బే ప్రధానం, డబ్బే పరమావధి. కానీ ఆ మనీ మనం సంపాదించిందై ఉండాలి. ఉన్నప్పుడే మనకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంతేకాని డబ్బు ఏదైతే ఉందో, ఆస్తి ఏదైతే ఉందో, ఆస్తి కోసం ఆశపడే కొడుకులు, అత్తామామల ఆస్తుల కోసం ఆశపడే అల్లుళ్ళకి మంచి గుణపాఠం లాంటి మూవీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు వచ్చిన ఈ తాయ్ కిలవి. ఒక మనిషి సంతోషంగా ఉండడానికి దుడ్డు కావాలో లేదో నాకు తెలీదు, కానీ మర్యాదగా ఉండడానికి దుడ్డు కావాల్సిందే. రాధికా శరత్ కుమార్ నటన అయితే ఇక మాటలు లేవు. ఇది ఒక్క డైలాగే చాలు. ఆ కాలంలో నర్గీస్కి, మదర్ ఇండియా మూవీ క్యారెక్టర్ నర్గీస్కి ఆ టైంలో కోట్ల మంది ఫ్యాన్స్ వచ్చిండ్రు. కేవలం నర్గీస్ మదర్ ఇండియా క్యారెక్టర్కే ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నర్గీస్ మదర్ ఇండియా మూవీలో క్యారెక్టర్కి కోట్ల మంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది. రాధికా శరత్ కుమార్ మనకు తెలుసు, ఆమె నటనకి మనం పేర్లు పెట్టాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది తనకి. కానీ ఈ మూవీలో ఒక బామ్మ పాత్రలో ఆమె చాలా అద్భుతంగా నటించారు. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా నటించారు. డబ్బే పరమావధి. ఒకవేళ డబ్బు లేకపోతే మన ఇంటి వాళ్ళు కూడా బయటి వాళ్ళలాగా ఎట్లా మారతారనేది మూవీ లైన్ అయినప్పుడు, దేవుడు కూడా కోరికలు తీర్స్తేనే దేవుడికి కూడా విలువ అనేది కూడా ఈ మూవీలో చూపించారు. మనుషులకే కాదు, చివరికి దేవుళ్ళకి కూడా మన కోరికలు తీర్చినప్పుడే ఆ దేవుడికి విలువ ఉంటుంది. ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత జనరేషన్లో, ఈ కాలంలో అనేది అద్భుతంగా చూపించిండ్రు. సైడ్ చాలా క్యారెక్టర్స్ చాలా బుద్ధి తెచ్చుకుంటాయి, చాలా క్యారెక్టర్స్ చాలా నేర్పిస్తాయి మనకి. ఈ తాయ్ కిలవి మూవీ మాత్రం తప్పకుండా చూడాలి. ఇది 10 కోట్లతో తీసిన మూవీ సుమారు 80 కోట్లను వసూలు చేసింది ఇప్పటికే. ఓటీటీ ప్లాట్ఫామ్లో అందరూ కుటుంబ సమేతంగా చూడాల్సిన ఒక మూవీ తాయ్ కిలవి. మూవీ డైరెక్టర్ శివకుమార్ మురుగేషన్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మనస్ఫూర్తిగా అందరం కూడా, ఎందుకంటే అంత మంచి సినిమా తీసిండ్రు. డబ్బు సంపాదించాలి, అది మనదై ఉండాలి. అంతేగాని కన్నవాళ్ళు పోతే వచ్చే ఆస్తి కోసమో, అత్తమామల ఆస్తి కోసమో ఆశపడితే అది మనకు ఆత్మాభిమానం కాదు కదా. మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మాత్రం ఈ మూవీలో చాలా చక్కగా చూపించిండ్రు. ముఖ్యంగా ఒక మహిళ ఇండివిజువల్గా ఉంటే, స్వతంత్రంగా ఉంటే, స్వతంత్రమైన ఇష్టాలతో ఉంటే ఎట్లా ఉంటుంది, ఎంత ఆనందంగా జీవితాన్ని గడపొచ్చు అనే ఒక మంచి మెసేజ్ అయితే ఒక బామ్మ మనకి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి మూవీ చూడాలి అనుకునే వాళ్ళు ఓటీటీ జియో హాట్స్టార్లో ఉన్న తాయ్ కిలవి మూవీ తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ మూవీ సందేశం మాత్రమే ఇవ్వదు, వినోదాన్ని ఇస్తుంది. మన నడవడికకు సంబంధించి మంచి తీర్పు అయితే దొరుకుతుంది.